ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత ఐపిల్ టాబ్లెట్స్ అనేవి వాడుతా ఉంటారు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఈ ఐపిల్ అనింది చాలా మంది వాడుతున్నారు మీరు చెప్పినట్టుగా. హ్మ్. అయితే ఎప్పుడు వాడాలి అంది తెలియక ఐపిల్ వేసుకున్నాక కూడా ప్రెగ్నెన్సీతో వస్తారు. అవును. ఎందుకు అంటే ఈ ఐపిల్ అన్న టాబ్లెట్ మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ మన ఓవరీలోంచి అంటే అండాశయాల్లోంచి ఎగ్ రిలీజ్ కాకుండా ఆపుతుంది. ఓకే. అయితే మనకి 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి 14 రోజు అండం విడుదలవుతుంది. ఈ హ్మ్. ఫస్ట్ 14 డేస్ అండం ఎప్పుడైతే విడుదల కాలేదో ఐపిల్ బా పనిచేస్తది. ఓకే. బై ఎనీ ఛాన్స్ 14థ్ డే అండం రిలీజ్ అయిపోయాక హుహు. మీరు పార్ట్నర్‌తో కలిసి ఐపిల్ ఉంది కదా అని ఐపిల్ వాడేసారనుకోండి ఐపిల్ పనిచేయదు. ఓకే. ఈ విషయం చాలా మంది తెలియక 14థ్ డే నుంచి లాస్ట్ పీరియడ్ వచ్చే టైంలో ఎగ్ హ్మ్. రిలీజ్ అయిపోయాక ఎగ్ ఓకే. రిలీజ్ అయిందని తెలియక ఐపిల్ వాడేసి ప్రెగ్నెన్సీ రాదులే అనుకుని ప్రెగ్నెన్సీ తోటి మళ్ళీ మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఓకే. సో ఓకే. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాకు చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ 14 డేస్‌లో మాత్రమే ఐపిల్ అనేది పనిచేస్తది. ఓకే. 14 డేస్ తర్వాత ఐపిల్ పనిచేయదు. దట్ ఈస్ మెయిన్ థింగ్.